బక్రీద్ పండుగ పూట రోడ్ల మీద నమాజ్ లొల్లి దేనికి? గలీజు జాగలల్లా ప్రార్థనలు చేసుడు హరాం అన్న ఖురాన్. రోడ్ల మీద నమాజ్ బంద్, यूपी सीएम कराखंडी वार्निंग। मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। మసీదులోనే నమాజ్ చేసుకోవాలంటున్న యూపీ సీఎం యోగి. యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కథేంటి? దుబాయ్, సౌదీ దేశాల్లో కూడా రోడ్లపై నమాజ్ చేస్తే భారీ ఫైన్లు. జంతు బలి మీద బెంగాల్ సీఎం సువేందు సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. దుల్ హిజ్జా నెలవంక దర్శనం కొంచెం లేట్ కాగానే బక్రీద్ పండుగ తేదీ కూడా గట్లనే మారిపోయిందట. తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ సెలవు ఎప్పుడంటే ఈ నెల 27న కాకుండా మే 28న హాలిడేగా ప్రకటిస్తూ సర్కారోళ్ళు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. నెలవంక కనబడంగానే ముస్లింలు పండుగ జరుపుకునే ఆనవాయితీ. అందుకే తెలంగాణలో ఈ నెల 28న బక్రీద్ జరుపుకుంటున్నారు. ఆ రోజున అన్ని ఆఫీసులు, బడులు, బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది గిట్లుంటే చంద్రుని దర్శనం ముందే అయింది కాబట్టి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో మాత్రం ఈ నెల 27న అంటే బుధవారం రోజే ఈ పండుగను మస్తుగా జరుపుకుంటుర్రు. ఓ దిక్కు ఇరాన్ యుద్ధం ఇంకా ఎటు తేలనే లేదు, పండుగ మాత్రం జోరుగానే చేసుకుంటున్నారట. ఇస్లామిక్ క్యాలెండర్ల ఆఖరు నెల దుల్ హిజ్జా 10వ రోజున ఈ బక్రీద్ వస్తుంది. పండుగ రోజున భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసేటందుకు ముస్లింలు మసీదులల్లా తండోపతండాలుగా వచ్చి వడతారు. ఒక్కసారిగా గంతమంది వస్తే మసీదులల్లా జాగా సరిపోదు కదా, అందుకే జనమంతా రోడ్ల మీద చెద్దర్లు వరుచుకొని నమాజ్ చేస్తుంటారు. ముస్లింలు భక్తిగా పాటించే ఇస్లాం మతంలో నమాజ్ అన్నది చాలా ముఖ్యమైన ముచ్చట. భూమి మీద ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చునని ఇస్లాం బోధనలు చెప్తాయని అంటున్నారు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఎట్లున్నా కానీ ఉత్తర భారతదేశం రాష్ట్రాలు యూపీ, బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్లలో మాత్రం ముస్లింల మీద అక్కడి ప్రభుత్వాలు అంత మంచిగా ఉన్నట్టు కనిపిస్తలేదు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేసుడు ఏందని అక్కడి ప్రభుత్వాలు గట్టిగానే అడ్డుకుంటున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ప్రతి సంవత్సరం పండుగలు వచ్చినప్పుడల్లా ఈ లొల్లి మళ్ళా మొదటికే వస్తుంది. ఓ దిక్కు పండుగ హడావిడి ఉంటే ఇంకో దిక్కు ఎక్కడ ప్రార్థనలు చేయాలన్నా దాని మీద పెద్ద రచ్చనే నడుస్తుంది. రోడ్లు మూసేసి నమాజ్ చేస్తే ట్రాఫిక్ ఆగిపోయి జనాలకు కష్టమవుతుందని పాలకుల వాదన. దీని మీద టీవీలలో పెద్ద డిబేటే నడుస్తున్నాయి. అసలు రోడ్లున్నవి జనం నడిచేతందుకు, బండ్లు తిరగనీకున్నాయి కానీ పవిత్ర ప్రార్థనలు రోడ్ల మీద ఎట్లా చేస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే కన్నెర్ర చేసిండు. मुझसे पूछते हैं साहब आपके यहाँ यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो। మొన్న లక్నోలో జరిగిన ఓ మీటింగ్లో మాట్లాడుకుంటా ఈ ప్రార్థన మసీదులోనే చేసుకోవాలి, అంతలావైతే మీ బిల్డింగ్ల మీదనో ఇండ్లలోనో నమాజ్ చేసుకోండి, అంతేగాని మసీదుల జాగా సరిపోతలేదని రోడ్ల మీదకి వస్తామంటే ఎట్లా కుదురుతుందని కరాఖండిగా చెప్పిండు. జనం ఎక్కువ అవుతున్నారు, కొత్త మసీదులకు పర్మిషన్లు ఇస్తలేరని ఎవరైనా అడిగితే జనాన్ని తగ్గించుకోమని రివర్స్ కౌంటర్ ఇచ్చిండంట యోగి సారు. దాంతో యూపీలో ముస్లింలు గరం గరం మీద ఉన్నారు. రోడ్ల మీద నమాజ్ ఎట్లా ఆపుతారో చూస్తామని కూడా సవాల్ చేసిరట. उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है,
तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे हैं। और ये चाहिए आपको कि अगर आपको सिस्टम के साथ रहना है तो याद करना, हम उन नियम और कानून को मानना शुरू करें। कानून का राज होगा, कानून के राज को सबको समान रूप से लागू करेंगे। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। सड़क चलने के लिए एक आम नागरिक के, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे। सरकार का नियम सार्वभौम है, सबके लिए समान रूप से लागू होता है। हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे। प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे। हमारा काम है संवाद बनाना। आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो। बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत। इसलिए सरकार उन सिस्टम के साथ पूरी व्यवस्था को जोड़ना चाहती है। దీనికి సర్కార్ నుంచి గట్టి వార్నింగే వచ్చిందట। ప్రజాశాంతిని కాపాడేటందుకు తమ ప్రభుత్వం మస్తు కఠినంగా ఉంటదని చెప్పుకుంటానే మేము ప్రేమతో మాటలతో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాం। ఒకవేళ మాట వినకపోతే క్రమశిక్షణలో పెట్టనీకి మాకుండే పద్ధతులు మాకుంటాయని యోగి సార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయట। తాటాకు చప్పులకు కుందేళ్లు బెదరై అన్నట్టు యూపీ సర్కార్ మాటలకు అక్కడి మైనార్టీలు ఏమాత్రం తగ్గలేరట। ఏదేమైనా ఈ 2 రోజులల్లా బక్రీద్ పండగ పూట కొన్ని రాష్ట్రాలల్లా చిచ్చు రేపేటట్లు ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు। ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తుండేసరికి మీడియాలో ఎక్కడ చూసినా గిదే ముచ్చట సాగుతాంది। మా మతం మీద చిన్న చూపు చూస్తున్నారని ఒకరు, పౌర క్రమశిక్షణ పాటించాల్సిందేనని ప్రభుత్వాలు గట్టి పట్టు మీదనే కూర్చున్నాయి। ఉత్తరప్రదేశ్ లాగా బహిరంగ ప్రదేశాలల్లో క్రమశిక్షణ అమలు చేసుకుంటా దేశం మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వాలని యోగి సర్కార్ పక్కా ప్లాన్ తోని పావులు కదుపుతాంది। నిబంధనలు దాటితే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్లు కూడా క్యాన్సిల్ చేస్తామని పోలీసులు ముందే హెచ్చరిస్తుండ్రు। అసలు నమాజ్ ఎక్కడ చేయవచ్చు, ఎక్కడ చేయరాదన్న విషయం మీద ఇస్లాం మతం కూడా ఏం చెబుతుందని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది। ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్ ఏం చెబుతుందంటే అపరిశుభ్రమైన గలీజు జాగలు లేదా దైవద్రోహం జరిగే ప్రదేశాలలో నమాజ్ అస్సలు చేయకూడదంట। 10 మంది నడిచే దారులలో కూడా నమాజ్ చేయరాదట। మహమ్మద్ ప్రవక్త హదీసుల ద్వారా ఈ విషయం స్పష్టంగా చెప్పబడిందని మత పెద్దలే చెబుతున్నారు। ఖురాన్ సూత్రాల ప్రకారం నమాజ్ ఎక్కడ చేయకూడదో ఖచ్చితమైన రూల్స్ రాసి పెట్టినరట। ఎక్కడైతే దైవారాధన జరగదో దాన్ని అపవిత్ర స్థలంగా భావిస్తారు। అందాజకు చూస్తే పాయకాన్లు, బాత్రూమ్లు, కబరస్థాన్లు అంటే శ్మశాన వాటికలు, కుర్మానీ కార్యక్రమాలు జరిగే కలేబాల లాంటి ప్రదేశాలల్లో నమాజ్ చేయడం పూర్తిగా నిషేధం। గవే కాదు, విగ్రహారాధన జరిగే చోట అపవిత్రంగా భావిస్తారు కాబట్టి నిత్య పూజలు జరిగే గుడుల దగ్గర కూడా నమాజ్ చేయరాదట। ఇతర శక్తులను పూజించే ప్రదేశాలలో నమాజ్ చేయరాదని క్లియర్గా రాసి ఉందట। ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏందంటే ఇతరుల భూమి జాగల్ని ఆక్రమించి నిర్మించిన ప్రదేశాలలో కూడా ప్రార్థన చేయరాదంట। అలా చేయడం హరామని భావిస్తారట। హరాం అంటే అక్రమ మార్గంలో సంపాదించిన ప్రదేశాలన్నమాట। అక్కడ కూడా నమాజ్ చేసుడు ఇస్లాం ఏమాత్రం అనుమతించలేదు। ఒక్క మాటలో చెప్పాలంటే నమాజ్ అనేది శరీరం, బట్టలు, ప్రదేశం పరిశుభ్రంగా ఉన్న చోట మాత్రమే చేయాలని ఖురాన్ స్పష్టంగా చెప్పింది। ఇదంతా చూస్తుంటే ఉన్న మాట చెప్తే ఉల్కెక్కువ అన్నట్టు మత గ్రంథాలు చెప్పిన విషయాలనే పాలకులు చెప్తున్నా దాన్ని అమలు చేసే విధానంలోనే లొల్లి అంతా వస్తుంది। రాజకీయ నాయకులు పట్టుబడి రూల్స్ పెడితే ఎవరికైనా కోపం రావడం సహజమే, కానీ గిట్ల రోడ్ల మీద ట్రాఫిక్ని ఆపి పబ్లిక్ స్థలాలల్లో ప్రార్థనలు చేయడం కరెక్ట్ కాదని ఒక వర్గం గట్టిగానే వాదిస్తాంది। ఈ రోడ్ల మీద నమాజ్లొల్లి దేశవ్యాప్తంగా నడుస్తా అంటే విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకుడు
అదే సురేంద్ర జైన్ ఇంకో బాంబు వేల్చిండు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని ఆయన డిమాండ్ చేసిండు. రోడ్లపై నమాజ్ చేయడం అన్నది ప్రార్థన కాదని, అది పక్కనోళ్లను రెచ్చగొట్టే చర్య అని పచ్చిగానే అని పారేసిండు. దీనివల్ల వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకునే 7 హైకోర్టులు రహదారులపై నమాజ్ చేయడాన్ని నిషేధించుకుంటా తీర్పులిచ్చినాయని ఆయన మళ్ళీ గుర్తు చేసిండు. ఇది కేవలం 5 నిమిషాల ముచ్చట కాదు. ఢిల్లీలో అయితే రైల్వే స్టేషన్ల కాడ ఏకంగా రైలు పట్టాల మీదనే కూర్చొని ప్రార్థనలు జరుపుతుంటారు. దాంతో రైళ్లు గంటలకు గంటలు ఆగిపోతున్నాయి. ఢిల్లీ దగ్గర గూర్గాం కాడ హైవేల మీద 8 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిన రోజులు కూడా ఉన్నాయంట. మరి వీళ్ళెందుకు ఇంతగానం పట్టుబట్టి గిట్లెందుకు చేస్తున్నారంటే, కొందరు ఏమంటున్నారంటే వాళ్ళ జనాభా ఎట్లా పెరుగుతుందో అందరికి చూపించి రెచ్చగొట్టడానికే అంటుర్రు. ఇంకో గమ్మత్తైన ముచ్చట ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో కూడా గీసొంటి రోడ్ల మీద నమాజును ఎప్పుడో నిషేధించిర్రట. యుఏఈల రోడ్లపైన నమాజ్ చేస్తే జేబులు గుల్లా కావాల్సిందే. అబుదాబిలా 1000 దీరంలు, దుబాయ్లో 500 దీరంలు ఫైన్ వేస్తారట. సౌదీ అరేబియాలో కూడా రోడ్ల మీద ప్రార్థనలు చేసుడు, చాపలు వరుచుడు చట్ట విరుద్ధం. కువైట్ దేశంలో రద్దీ సమయంలో వీధుల్లో నమాజ్ చేసుడు కూడా బంద్ పెట్టిరట. ఇక వెస్టర్న్ కంట్రీస్ అయిన యూకే, ఫ్రాన్స్లలో కూడా వీధులల్లో గుంపులు గుంపులుగా చేసే ప్రార్థనల్ని అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిషేధించినాయి. ప్రపంచమంతా ఒక రూల్ ఫాలో అవుతుంటే మన దగ్గర మాత్రం ఈ ముచ్చట వస్తే చాలు రాజకీయం మొదలవుతుంది అంటుర్రు తెలిసినోళ్ళు. రోడ్లు పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతే ఎట్లా అన్న ప్రశ్నలు గట్టిగానే వినబడుతున్నాయి. ఇక పోతే పశ్చిమ బెంగాల్లో వేరే కథ నడుస్తోంది. మొన్ననే మమతా బెనర్జీ దిగిపోయి బీజేపీ అభ్యర్థి సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడు కదా. ఆయన జంతు బలి మీద ఏకంగా సర్జికల్ స్ట్రైకే చేసిండు. తనను గెలిపించింది హిందువులే కాబట్టి వాళ్ళ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ముస్లింలకు సహకరించనని ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తాండు. బక్రీద్ అనగానే కుర్బానీ అంటే జంతువులను బలి ఇవ్వడం ముఖ్యమైన ఆచారం. ఇబ్రహీం ప్రవక్త తన కొడుకును బలి ఇవ్వబోతే అల్లా కరుణించి మేకను బలి ఇవ్వమని చెప్పిండట. గప్పటి నుంచి మేకలను, గొర్రెలను బలిచ్చుడు ఆనవాయితీ. కానీ ఇయ్యాల రేపు మేకలకు బదులు ఎద్దులు, ఆవులు, ఒంటెలను, ఆఖరుకు బర్రెలను కూడా బలిస్తున్నారు. బలిచ్చిన తర్వాత మాంసాన్ని పేదలకు వంచాల్సింది పోయి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని వారానికి వారాలు తింటుండ్రని విమర్శలు ఉన్నాయి. ఈ పాయింట్ పట్టుకొనే బెంగాల్ సీఎం పట్టుదలగా ఉన్నాడు. సందుగా పెట్టెలో పడి ఉన్న 1950 నాటి పశ్చిమ బెంగాల్ అనిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ను బయటకు తీసి దుమ్ము దులిపి కఠినంగా అమలు చేస్తానంటుండు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆవులు, ఎద్దులు, గేదెలు గిట్లా దేన్ని చంపాలన్నా ముందు ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికెట్ తప్పనిసరి అని చేసిండు. ఇంకా ఆశ్చర్యకరమైన ముచ్చట ఏంటంటే 14 ఏళ్ల వయసు దాటనివి, గాయపడ్డవి, బీమార్లు ఉన్న జంతువులను మాత్రమే బలి ఇవ్వొచ్చట. అది కూడా ఎక్కడ పడితే అక్కడ బలి ఇవ్వొద్దు. సువేందు సర్కారు తెచ్చిన ఈ కొత్త రూల్స్కు కలకత్తా హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇస్లాంలో ఆవు బలి ఇచ్చుడు అనేది మతపరంగా తప్పనిసరి ఏం కాదని కోర్టు కుండబద్దలు కొట్టేసింది. అంతకుముందు 2 రోజులుండే బక్రీద్ సెలవును ఇప్పుడు ఆయన ఏకంగా 1 రోజుకే డిసైడ్ చేసిండు. ఈ ఆంక్షలపై కొన్ని వర్గాల నుంచి ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా సీఎం సువేందు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేటట్టు కనిపిస్తలేడట. ఈ వ్యవహారం ఎటుపోయి ఎటు తేలుతుందో అని వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు.